వేతనాలు పెంచి 6 ఏళ్ళు అవుతూ ఉంది. కేవలం 10,000 రూపాయలు వేతనం చెల్లిస్తూ ఉన్నారు. ఈ 10,000 రూపాయల వేతనంలో నెలకి 3-4 వేల రూపాయలు పిహెచ్సిఎల్కి వెళ్ళినటువంటి సందర్భంలోనూ, ఆసుపత్రులకి పేషెంట్లు తీసుకెళ్ళినటువంటి సందర్భంలోనూ, అధికారులు 1కి 4 సార్లు పిహెచ్సిఎల్కి పిలిపిస్తున్నటువంటి సందర్భంలో 3-4 వేల రూపాయలు ఖర్చులు అవుతూ ఉన్నాయి. ఒకవైపున ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. పెరుగుతున్నటువంటి ధరలకి, ఆశా వర్కర్లు చేస్తున్నటువంటి పనికి, ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి గౌరవ వేతనానికి సంబంధం లేకుండా ఉంది. ఈరోజు మిగిలినటువంటి స్కీమ్ వర్కర్లతో ఆశా వర్కర్ని పోల్చకూడదు. ఆశా వర్కర్లు 24 గంటలు డ్యూటీ చేస్తూ ఉంది. కాబట్టి ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. దాని ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. 20 ఏళ్ళు అవుతా ఉంది ఆశా వర్కర్లు పనిచేయటం స్టార్ట్ చేసి. ఈ ఎన్హెచ్ఎం 2005లో ప్రారంభమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆశా వర్కర్లు మొదట ఇన్సెంటివ్ రూపంలో పనిచేశారు. ఆ తర్వాత హానోరియం ఇస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఆశా వర్కర్కి మొదట ఆశా వర్కర్ని నియమించేటప్పటికి ఇప్పటికీ చాలా రకాలైనటువంటి మార్పులు వచ్చినాయి. సెల్ ఫోన్లు ఇచ్చారు, వర్క్ లోడ్ పెంచారు. ఆశా వర్కర్కి సంబంధం లేని అనేక రకాలైనటువంటి పనులు ఈరోజు ఆశా వర్కర్లతో చేపిస్తూ ఉన్నారు. ఆశా వర్కర్లు ఈ రాష్ట్రంలో చేసినటువంటి పోరాటాల ఫలితంగా అదనపు పనులు చేయకూడదు అనే పద్ధతిలో సర్క్యులర్ కమిషనర్ నుంచి విడుదలయ్యింది. అట్లాగే వీళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే 3 నెలలకు ఒకసారి జాయింట్ మీటింగ్ జరిపి ఆ స్థానిక సమస్యలు పరిష్కారం చేయాలి అనే పద్ధతిలో ఒక సర్క్యులర్ రిలీజ్ అయింది. కానీ ఈ రోజుకి స్థానిక సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, పరిష్కారం కావడం లేదు. వెల్నెస్ సెంటర్లు తాళాలు తీసే పని, క్లీనింగ్ చేసేటటువంటి పని ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సెంటర్లో కూర్చోమని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఒకవైపున కమిషనర్ గారేమో రికార్డులు రాయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కానీ కింది స్థాయిలోనేమో రికార్డులు కొని మీరు రాయాల్సిందనే పద్ధతిలో ఇబ్బందులు పెడుతున్నారు. వ్యాక్సిన్ క్యారియర్ తీసుకొచ్చేటటువంటి పని ఆశా వర్కర్ది కాదు. కానీ ఆశా వర్కర్తో వ్యాక్సిన్ క్యారియర్ మోపిస్తూ ఉన్నారు. టీబీ పేషెంట్లు ఉంటే కళ్ళ పరీక్షకు సంబంధించి ఆశాలనే తీసుకెళ్లి పరీక్ష చేయించమని చెప్తున్నారు. బీపీ టెస్టులు చేపిస్తున్నారు, షుగర్ టెస్టులు చేపిస్తూ ఉన్నారు, మాత్రలు వాళ్ళతో పంచిచ్చే పని చేస్తున్నారు. రేపు ఏదన్నా ప్రాబ్లం వస్తే ఆశా వర్కర్ మీద నెట్టేసేట దానికోసం కూడా ఇలాంటి పనులు వాళ్ళతో చేపిస్తూ ఉన్నారు. ఈరోజు ఏఎన్ఎం చేయాల్సినటువంటి అనేక రకాలైనటువంటి పనులు ఆ యాప్లని ఆశా వర్కర్ల ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని వాళ్ళతో పని చేపిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఆశా వర్కర్లు ఏ పనులు అయితే చేయాలో ఆ పనులు మాత్రమే వాళ్ళతో చేయించాలి. ఈరోజు 1 గంట పర్మిషన్ కావాలన్నా, 1 రోజు సెలవు కావాలన్నా ఈరోజు అధికారులు దయాదాక్షిణ్యాల మీద ఆశా వర్కర్లు ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 9వ తేదీన ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపింది. ఈ చర్చల్లో సెలవులు ఇస్తామని చెప్పారు. నేషనల్ హాలిడేస్, పండుగ సెలవులు, వారాంతపు సెలవులు, క్యాజువల్ లీవ్స్, వేతనంతో కూడినటువంటి మెటర్నిటీ లీవ్ ఇస్తామని ప్రభుత్వం అంగీకరించింది. గ్రాట్యుటీ ఇస్తామని అంగీకరించింది. వయసు 60 నుంచి 62 ఏళ్లకి వయో పరిమితిని పెంచుతామని అంగీకరించారు. అట్లాగే వేతనంతో కూడినటువంటి మెటర్నిటీ లీవ్ ఇవ్వడానికి, మట్టి ఖర్చులు ఇవ్వడానికి, వీటన్నిటిని కూడా ప్రభుత్వం అంగీకారం తెలియజేసింది. గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత మార్చి 2025 మార్చి 1వ తేదీన స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారే అసెంబ్లీలో ప్రకటన చేశారు. హెల్త్ మినిస్టరు సత్యకుమార్ యాదవ్ గారు కూడా ప్రకటన చేశారు. ఇద్దరు ప్రకటన చేశారు. గ్రాట్యుటీ ఇస్తాము, అలాగే 60 నుంచి 62 ఏళ్ళకి వయో పరిమితులు పెంచుతాము, వేతనంతో కొన్ని మెటర్నిటీ లీవ్ ఇస్తామనేటటువంటి పద్ధతిలో ఇప్పటికీ 4 నెలలు అయిపోయింది. ఇప్పటికి అతిగతి లేదు. ఒకవైపు రిటైర్మెంట్ చేసేసే పని చేస్తున్నారు ఆశాలని, ఇంకో పక్క రిక్రూట్మెంట్ చేసే పని చేస్తున్నారు. రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి గ్రాట్యుటీ లేదు, వాళ్ళకి వయో పరిమితి 2 సంవత్సరాలు వర్తించే పని కూడా ప్రభుత్వం చేయట్లేదు. అందుకనే మా ముఖ్యమంత్రి గారు అలాగే హెల్త్ మినిస్టర్ గారు ఏదైతే అసెంబ్లీలో ప్రకటన చేశారో ఆ మార్చి 1వ తేదీ నుండి ఎవరినైతే రిటైర్మెంట్ చేశారో వాళ్ళందరినీ తిరిగి విధుల్లో కొనసాగించే పని చేయాలి.
1వ తేదీ నుంచి కూడా గ్రాట్యుటీ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వేతనాలకు సంబంధించి చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉండి, పండగలు వస్తే మేమే, పబ్బాలు వస్తే మేమే, రోజుకు 4 యాప్లు వచ్చి సెల్ ఫోన్లో పడుతున్నాయి. ఈ ఫోన్ పనిచేయదు. ఫ్రైడే డ్రైడే వస్తే ఫోటో తీసి పెట్టాలి. గురువారం వారంలో 5 రోజులు 6 రోజులు ప్రతిరోజు ఏదో ఒక పని చెప్పి ఆ పని చేయమంటారు. ఆ పని చేయాలి, ఫీల్డ్లోకి వెళ్ళాలి. ఇన్ని రకాలైనటువంటి పని 10,000 రూపాయలతో ఎలా చేయాలని మేము అడుగుతా ఉన్నాం. మేము పని చేస్తున్నాం, చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు కనీస వేతనం ఇవ్వండి. మాకు ప్రమాదం జరిగితే మీరు పట్టించుకోండి. మాకు అనారోగ్యం వస్తే సెలవులు ఇవ్వండి. ఈరోజు 40 ఏళ్ళు దాటినటువంటి ఆశా వర్కర్లు 20 ఏళ్ల క్రితం జాయిన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా సర్జరీలు జరిగితే ఒక 2 నెలలు వాళ్ళకి సెలవు కావాలంటే సెలవు ఇచ్చే పరిస్థితి లేదు. నువ్వు 2 నెలలు సెలవు పెడితే నీ ఉద్యోగం పోదు, వెళ్ళిపోయి ఇంటికనే పాత్రలు చెప్తా ఉన్నారు. అందుకని ఆశా వర్కర్ల మీద పని భారాన్ని తగ్గించాలి. ఆశా వర్కర్లు ఏ పనులు అయితే చేయాలో ఆ పనులు మాత్రమే చేయించేలాగా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆశా వర్కర్లకే వేతనాలు చెల్లించాలి. ఈరోజు నియామకాలకు సంబంధించి లోకల్ బాడీలకు అప్పచెప్తా ఉన్నారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెట్టుకుంటా ఉన్నారు. ఈరోజు చదువుకున్నటువంటి వాళ్ళు నిరుద్యోగంతో అనేక మంది అప్లై చేస్తూ ఉన్నారు. ఆ చేసినటువంటి వాళ్ళకి మెరిట్ ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వకుండా వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి ఎమ్మెల్యే సంతకం పెడితే ఆశా వర్కర్ ఉద్యోగం ఇస్తారా? సర్పంచ్ సంతకం పెడితే ఆశా వర్కర్ ఉద్యోగం ఇస్తారా? ఆ ప్రాంతంలో ఆశా వర్కర్లు దీర్ఘకాలికంగా పనిచేసి యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు ఉంటున్నారు, లేదా అనారోగ్యంతో చనిపోతే వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు అర్హులైన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆశా ఉద్యోగం ఇవ్వాలని అడుగుతా ఉన్నాం. ఆ పని చేసే పని చేయడం లేదు.